హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో మొబైల్. ఈ మొబైల్ ఒక అమ్మాయిది. అయితే ఇది సెంటిమెంట్ అంటే ఈ మొబైల్ ఆమెకి వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చిన మొబైల్ అంటే ఇది ఎట్లయినా చేసి దీన్ని రిపేర్ చేసి అన్న ఎంత కష్టమైనా పర్లేదని చెప్పి ఇచ్చింది. ఈరోజు యాక్టివ్ నడుపుతుంటే కింద పడిందంట. కింద పడి మొత్తం ముందర డిస్ప్లే మొత్తం పగిలిపోయింది. బ్యాక్ సైడ్ పోచి ఉండడం వల్ల బ్యాక్ సైడ్ ఏం కాలేదు, కానీ ఫోన్ మదర్ బోర్డ్ కూడా ఇష్యూ ఉన్నట్టుంది. ఇది ఆన్ అవ్వట్లేదు. ఛార్జింగ్ పెట్టి చూసినా కూడా ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట. చెప్పాను అనమాట, ఎందుకమ్మా ఇది వేరే ఫోన్ కొనుక్కోవచ్చు కదా, ఇది ఇంత బైక్ నుంచి కింద పడింది కదా అంటే, లేదన్నా నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే మా డాడీ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు, మళ్ళీ నాకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మా డాడీ ఐఫోన్ ఇప్పిస్తున్నాడు, అప్పటి వరకు నేను ఇదే వాడాలి, వేరే ఫోన్ వాడే అవకాశమే లేదంటుందన్నమాట. సరే చూద్దాము అవుతుందో కాదో. వాళ్ళ కాకపోతే అయితే ఏం పెట్టాను వీడియో, వాళ్ళు అయితే మాత్రం మళ్ళీ మీకు ఎలా ఉందో వీడియో ఆఫ్టర్ బిఫోర్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో చూడండి, ఓకేనా? చూద్దాం. ఈరోజు వచ్చింది కదా, మళ్ళీ ఇది ఎప్పుడు రిపేర్ అయితే అప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మొబైల్ రిపేర్ అయిపోయింది. ఇది ఈరోజే రిపేర్ అయింది. ఇది ఎంతో కష్టపడితే కానీ రిపేర్ కాలేదు. కింద పడింది కదా, మదర్ బోర్డ్ ఇష్యూలు చాలా ఉండే. 5 days టైం తీసుకుంది ఇది ఆన్ కావడానికి. ఆన్ అయిన ఎంబటెడ్ కొత్త డిస్ప్లే, ఇంకా బ్యాక్ డోర్ బ్లాక్ కలర్ ఉండే కదా, బ్యాక్ సైడ్ చేంజ్ ఏమన్నది కదా అమ్మాయి, అయితే గోల్డ్ కలర్ పెట్టేసాను. ఇంకా పైన టెంపర్ గ్లాస్ పౌచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా అయిపోయింది. ఫోన్ కొత్తగా అన్నీ పనిచేస్తున్నాయి, కెమెరా కూడా పనిచేస్తుంది, క్లారిటీ కూడా బాగుంది. కెమెరా ప్రాబ్లం కూడా ఏం లేదు, బాగుంది. ఫైనల్ అయితే అమ్మాయి హ్యాపీ అయిపోయింది. ఈ అమ్మాయి మళ్ళీ రిపేరింగ్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు దీని గురించి. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ కూడా కొట్టండి. లైక్ చేస్తేనే వీడియో అనేది వేరే వాళ్ళు చూడగలుగుతారు. ప్లీజ్ లైక్ మీ.